కాలుష్యం, ట్రాఫిక్ లాంటి సమస్యలపై మాట్లాడుతూ దేశంలోని ఇతర నగరాలను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీ ప్రభుత్వం ఉన్న తమిళనాడులో, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంతకీ సీఎం ఏ ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేశారు? వాటి పరిణామాలు ఎలా ఉన్నాయి? సుందరీకరించిన కూకట్పల్లి నల్ల చెరువు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు తన ప్రభుత్వం చేస్తున్న కృషిని చెప్పే క్రమంలో సీఎం తన ప్రసంగంలో వివిధ నగరాల పేర్లను ప్రస్తావించారు. భారతదేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ మాత్రమే సురక్షితమైన సిటీ అని తన ప్రసంగంలో అభిప్రాయపడ్డారు. బెంగళూరు, చెన్నై నగరాలతో పాటు ఢిల్లీ, ముంబై నగరాలను ట్రాఫిక్, కాలుష్యం వంటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయని అన్నారు. చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ లో పొల్యూషన్, ట్రాఫిక్ సమస్యలు తక్కువే అని అన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ ఇమేజ్ ను పెంచే క్రమంలో చెన్నై, బెంగళూరు నగరాల్లో కాలుష్యం ఆందోళనకరంగా ఉంది అన్నట్లుగా ఆయన తన ప్రసంగంలో వివరించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ మిత్రపక్షమైన డిఎంకే అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆ రెండు రాష్ట్రాల్లోని విపక్షాలు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయి. తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగబోతుండటంతో సీఎం రేవంత్ వ్యాఖ్యల కారణంగా మిత్రపక్షం డిఎంకే ఇరుకున పడిందని సమాచారం. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ వ్యాఖ్యలతో ఇబ్బంది పడుతున్నట్లు రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ను, తమిళనాడులో డిఎంకేను డిఫెన్స్ లో పడేసేలా బెంగళూరు, చెన్నై నగరాల ఇమేజ్ ను చులకన చేస్తూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆ రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల ప్రస్తావన వచ్చినప్పుడు సీఎం రేవంత్ జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అని కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారట.